హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. నేను శాంతి. కాఫీ లవర్స్ చాలామంది ఉంటారు కదా, అందుట్లో నేను ఒక దాన్ని. ఇక్కడ ఫిల్టర్ కాఫీ కనిపించింది, ట్రై చేద్దామని ఒక కప్ ఆఫ్ కాఫీ తాగిన తర్వాత 1 అవర్ తర్వాత రెస్టారెంట్కి వెళ్ళాం. ఒక చిన్న రెస్టారెంట్కి, తెలుగు హౌస్ అని ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళాం. ఇక్కడ ఈ పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో ఈ పెయింటింగ్లో హైలైట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ స్పాట్ లైట్స్ పెట్టారండి. పెయింటింగ్ మొత్తం కవర్ చేయదు, అక్కడ మాత్రమే కవర్ చేస్తుంది. సో ఆ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మా పాప చూశారు కదా, తను కూడా మెనూ చూస్తానని ఏడిపిస్తే తనకు కూడా ఒక మెనూ కార్డ్ ఇచ్చామన్నమాట. ఎందుకు రెస్టారెంట్ అంటే ఏం స్పెషల్ లేదండి, వీకెండ్ కోసం అని వెళ్ళాము. బికాజ్ విక్రమ్ గారికి 4 days హాలిడేస్ వచ్చినాయి. ఉగాది, రంజాను, సాటర్డే, సండే ఎక్కడికి వెళ్ళలేదు. బికాజ్ మను వల్ల మేము మూవీస్కి గట్టా వెళ్ళలేము. మేము వెళ్ళే ఒక ప్లేస్ ఉంటే మాత్రం అది రెస్టారెంట్ మాత్రమే. ఇంకా సండే రోజున డిన్నర్ ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ ఫుడ్ వచ్చేసి విక్రమ్ గారు సూప్ ఆర్డర్ పెట్టారు. సూప్ అయితే నేను చాలా తక్కువ అండి, నాకు అస్సలు ఇష్టం ఉండదు. నా ఫేవరెట్ చికెన్ గోంగూర, బట్ ఇక్కడ చికెన్ గోంగూర లేదు, ఫ్రాన్స్ గోంగూర ఉంటే ఫ్రాన్స్ గోంగూర ట్రై చేసా. ఎంత కారంగా ఉందనంటే నెక్స్ట్ నేను బిర్యానీ అస్సలే తినలేకపోయాను అనమాట, అంత కారంగా ఉంది. బట్ టేస్ట్ మాత్రం ఓకేనండి, కొంచెం స్పైసీ ఇష్టపడిన వాళ్ళు తినొచ్చు అనమాట. ఈ వీకెండ్ అయితే నాకు ఇలా కుదిరింది. ఇప్పుడు వచ్చేసి మా హస్బెండ్కి ఇష్టమైన ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఇదైతే నా ఓన్ రెసిపీ కాదండి, నేను కూడా ఆన్లైన్లో చూసే నేర్చుకున్నాను. బట్ ఇది మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అనమాట. కాకరకాయ అంటే ఇష్టపడలేని వాళ్ళు కూడా కాకరకాయని తినేస్తారు, అంత బాగుంటుంది. నాకు విక్రమ్ గారికే కాబట్టి చాలా తక్కువ కాకరకాయలు తీసుకుంటున్నాను. కాకరకాయలని ఇలాగ చక్రాల కింద కోసుకుని అందులో ఉన్న సీడ్స్ని తీసేసుకోవాలన్నమాట. వాటితో చేసుకుంటే మాత్రం కొంచెం చేదుగా ఉంటుంది. ఇక్కడ చాలా తక్కువ ఆయిల్ తీసుకోవాలండి, బికాజ్ మళ్ళీ ఆ ఆయిల్ని మనం యూజ్ చేసుకోము, పడేయవలసి వస్తుంది. కాబట్టి నేను చాలా తక్కువ ఆయిల్ని తీసుకున్నాను. ఈ కాకరకాయలని మాత్రం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ పేరు వచ్చేసి కాకరకాయ కరివేపాకు కారం. దీనికి కరివేపాకు మాత్రం చాలానే పడుతుందండి, సో అందుకు ఎక్కువ కరివేపాకు ఉండాలి. ఇంకా నా దగ్గర ఉన్న లెఫ్ట్ ఓవర్ ఇంకా పీసెస్ని కూడా ఇక్కడ వేయించేసుకుంటున్నాను. ఒకేసారి కూడా వేయించుకోవచ్చు, బట్ సరిగ్గా ఏగవేమో అని నా దగ్గర టైం ఉంది. అప్పటికి ఇది లంచ్ బాక్స్ కోసం అని ప్రిపేర్ చేస్తున్నానండి, బట్ అయినా నా దగ్గర టైం ఉంది, అందుకే స్లోగానే డీప్ ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి ఒక కారం తయారు చేసుకోవాలి. అందులో ఇలాగా కొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎల్లుల్లిపాయలే బాగా రుచి, ఇవన్నీ పచ్చివే తీసేసుకోవాలి. నేను కొన్ని ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఒక 2 చెంచాలేమో జీలకర్ర, ఒక 3 చెంచాలేమో ధనియాలు వేసుకుంటున్నాను అనమాట. మీరు ఎన్ని కాకరకాయలు చేస్తున్నారో అన్ని కాకరకాయలకి ఈ పొడిని తయారు చేసుకోవాలి. యాక్చువల్లీ ఇక్కడ డ్రై కోకోనట్ కానీ పచ్చి కోకోనట్ కానీ వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అవి అవైలబిలిటీతో లేకపోతే ఇక్కడ నేను నువ్వులు వేస్తున్నాను. కారం కూడా మీ రుచికి తగ్గట్టండి. మేము కొంచెం కారం తక్కువగా తింటాం కాబట్టి ఇక్కడ నేను 1 స్పూన్ మాత్రమే వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ కలిపి గ్రైండర్ చేసేయాలన్నమాట. ఈలోగా కరివేపాకును కూడా ఏం చేసుకోవాలి. కరివేపాకు ప్లస్ కాకరకాయ ముందే కడిగేసి పెట్టుకోవడం మంచిది, లేకపోతే ఇదిగోండి ఇలాగే చిందుద్ది. ఆ రోజైతే నేను చాలా భయపడిపోయాను, అంతలా చిందిందనమాట. సో కరివేపాకు కూడా ఏగిపోయింది కదా, దీన్ని కూడా పక్కకి తీసేసుకున్న తర్వాత చాలా కరివేపాకు కావాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను 2-3 కాయలకి ఇంత కరివేపాకు వేసుకున్నాను. ఈ రెసిపీ చేసినప్పుడు టైం తీసుకుంటుందండి, బట్ ఎక్కువ అలసిపోము. ఇదేమైనా పెద్ద ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది కానీ అలాగేమీ ఉండదన్నమాట. బట్ టైం టేకింగే, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కదా. ఇప్పుడు ఏం చేసుకున్నాం కదా, ఏం చేసుకున్న వాటిలో ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న పొడి ఏదైతే ఉందో ఈ కారం, దీన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. పచ్చిదేనండి, ఏం చక్కర్లేదు, పచ్చిదే వేసేసుకోవచ్చు.
కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరికాయ నువ్వులు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కొబ్బరి లేకపోవడం వల్ల నేను నువ్వులు వేసుకున్నాను. యాక్చువల్లీ నేను నువ్వులు ఫస్ట్ టైం వేస్తున్నానండి. ఎప్పుడు కాకరకాయలో నేను కొబ్బరి మాత్రమే వేస్తాను, పచ్చి కొబ్బరి వేస్తాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా చేత్తోనే పిసకాలండి. ఎవరైతే ఓసిడి ఉందో వాళ్ళైతే మాత్రం కొంచెం చేత్తో పిసకాలా అని అనుకుంటారు. ఫస్ట్ నేర్చుకునేటప్పుడు నేను అలాగే అనుకున్నాను అనమాట. బట్ ఇది ఇలా చేత్తో పిసికితేనే దాని టేస్ట్ వస్తుంది. మొత్తం అంతా మనం చేత్తో పిసకడం వల్ల కాకరకాయ ప్లస్ కరివేపాకు నలిగిపోతుంది, ప్లస్ ఆ పొడుమంతా వాటికి పడుతుంది అనమాట. వర్షం నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడు వర్షం వచ్చినా గబగబా సెల్లార్లోకి వెళ్ళిపోతాను, అంతే ఇష్టం. పల్లెటూరులో ఉంటే ఆనందమే వేరండి. ఇంకా ఇలా సిటీలో ఉంటే ఖచ్చితంగా కింద సెల్లార్కి రాకపోతే మనం ఎంజాయ్ చేయలేం. అందుకే ఆ రోజు కింద సెల్లార్లోకి వచ్చి చాలాసేపు ఎంజాయ్ చేసాం అనమాట నేను ఎంత ఇష్టపడతానో మనుకు కూడా వర్షం అంటే అంతే ఇష్టం. ఇక్కడ కామెడీ విషయం ఏంటనంటే నేను వెళ్ళిన 5 మినిట్స్కే వర్షం ఆగిపోయింది కదా అని అక్కడ ఒక అరగంట వెయిట్ చేసా, రాలేదు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి. ఈరోజైతే షాపింగ్కి వెళ్ళవలసి ఉంది, బట్ ఫుడ్ త్వరగా ప్రిపేర్ చేయాలి. ఆఫ్టర్నూన్ వెళ్తేనేమో నిద్రపోద్ది. అందుకే నాకు ఏది సింపుల్గా త్వరగా అయిపోద్దో నేను అది చేసేస్తానమాట. ఈరోజైతే మాత్రం ఇలా వెజ్ పలావ్ చేసి జస్ట్ పెరుగు చట్నీ మాత్రమే చేశానండి. ఇంక వీటిని తినేసి గబగబా షాపింగ్కి వెళ్ళాం. పడుకునే టైం కల్లా వచ్చేద్దామని. ఇక్కడ వచ్చి నా ఫేవరెట్ ఫేస్ ప్యాకింగ్ చూపిస్తున్నా. శనగపిండి, పాలు నా ఫేవరెట్ అనమాట. ఏ ఫేస్ ప్యాక్లోనైనా నేను పాలను యాడ్ చేసుకుంటా. ఉత్తి పచ్చి పాలే మొహానికి రాసేసుకుంటాను కూడా డైరెక్ట్గా, అంత ఇష్టం నాకు పాలు. అది నా ఫేస్కి ఎందుకో నొప్పుద్ది అనిపిస్తుంది. నేను చిన్నప్పటి నుంచి ఎక్కువగా వేసుకునే ఫేస్ ప్యాక్ ఇదేనండి, శనగపిండి, పాలు. ట్యాన్ పోతుందా అని అంటే ట్యాన్ పోదండి, బట్ ఇది ఒక మంచి గ్లోనెస్ ఇస్తుంది, ఆయిల్ని తీసేస్తుంది. డెడ్ స్కిన్ని కూడా మనం రఫ్ చేస్తే అది కూడా పోతుందన్నమాట. నేను మనుకి ఫీడ్ చేస్తూ ఫేస్ ప్యాక్ వేసేసుకుని మనుకి ఫీడ్ చేస్తూ ఉన్నాను. ఇంకో పక్క నుంచి ఫేస్ ప్యాక్ ఆరిపోతుంది. ఆరిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. చాలా వీడియోస్లో చెప్పాను నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం అని. మంచి కర్లీ హెయిర్ అండి. నాకైతే నా హెయిర్ అంటే చాలా నచ్చుద్ది. సో ఈ మధ్యన ఎందుకో మరి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది, నాకే తెలియడంలా. నేను ఏమైనా స్వీట్స్ ఎక్కువ తింటున్నానేమో అనిపించింది అనమాట. ఆ స్వీట్ గురించో లేకపోతే ఏదైనా వాటర్ చేంజ్ వల్ల ఏమో తెలియదు కానండి, చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. అసలు ఈ మధ్య నేను లూజ్ హెయిరే వేసుకోవడం లేదనమాట. ఇప్పుడు ఆటో అండి, బైక్ మీద వెళ్ళడం లేదు. అందుకే జస్ట్ ఒక క్లిప్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను అనమాట. నాకైతే మాత్రం లూజ్ హెయిర్ అంటే చాలా ఇష్టం, బట్ ఈ మధ్యన పోనీ కానీ ఎక్కువ శాతం వరకు జడే వేసేసుకుంటున్నాను హెయిర్ ఫాల్ గురించి. ఈ బ్యాంగిల్ వచ్చేసి నా ఫేవరెట్. నేను అక్క వాళ్ళతో చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. పర్ల్స్తో ఉంటుంది ఈ బ్యాంగిల్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు షాపింగ్కి వచ్చేసి సౌత్ ఇండియాకి వచ్చామన్నమాట. షాపింగ్ ఎందుకు అనుకుంటున్నారా? బర్త్డే ఉందండి, బర్త్డే డ్రెస్ తీసుకుందామని వచ్చాను. సో ఎవరి షాపింగ్కి వెళ్ళినా సరే ఒక్కసారైనా మన డ్రెస్సులు చూడకుండా ఎలా ఉంటాం, సరదాగా పైకి వెళ్ళి డ్రెస్సెస్ చూసొచ్చానండి, బట్ ఏమీ తీసుకోలేదు. సో ఈ షాపింగ్ మాల్ బయట అమ్మే కోన్ ఐస్ క్రీమ్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. చిన్నప్పుడు మనం తినే కోన్ ఐస్ క్రీమ్ టేస్ట్ లాగానే నాకు ఇక్కడ అనిపిస్తుంది. నేను చాలా ప్లేస్లో కోన్ ఐస్ క్రీమ్ తిన్నాను, కానీ నాకు ఎందుకో ఇక్కడ అమ్మే కోన్ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ అనమాట. బయట చాలా ఎండగా ఉంది, సో ఆఫ్టర్నూన్ వెళ్ళి చాలా తప్పు చేశాను అనిపించింది. అయితే చాలా ఇబ్బంది పడిందండి. మనుకి 2 డ్రెస్సెస్ తీసుకున్నాను అన్నాను కదా, మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందండి, ఆ ఫంక్షన్ కోసమని తీసుకున్నాను. ఇప్పుడైతే డ్రెస్సులు వీటిని రిలీజ్ చేయడం లేదు, వేసుకున్న టైంకి ఖచ్చితంగా చూపిస్తాను కదండి, అందుకే ఇప్పుడైతే చూపించడం లేదు. ఫంక్షన్ ఏంటి అని అనేది త్వరలోనే చెప్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం